ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. పేరు నాగరాజు, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు. నేను సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కార్యవర్గ సభ్యులందరం ఉన్నాము. యాక్చువల్గా ఈ యొక్క సామాజిక సేవా సంఘము దాదాపు 12 సంవత్సరాల కిందట కొత్త సీఎండి సంతోషరావు గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క సంఘం తరఫున సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడాను కడప జిల్లా హెడ్ క్వార్టర్లో చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉండేవాళ్ళము. ఈసారి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు మరియు మజ్జిగ వితరణ ఇది ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రాలను.
ఇంతేకాకుండా అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ప్రతి నెల కూడా మేము ఒక 2 సెలెక్ట్ చేసుకునేసి ప్రతి డివిజన్లో, అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకునేసి వాటికి అవసరమైన సరుకులు కానివ్వండి, లేదా దుప్పట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి మేము ఇస్తాము. ఈ కార్యక్రమంలో ఈ యొక్క కమిటీలో దీంట్లో జేఎల్ఎం నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు వాళ్ళు తమకు తోచినంత విరాళాలు ఇచ్చేసి ఎవ్రీ మంత్ సహకరించడం వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాము. సో ఇందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ, అంటే మా దీంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ నుంచి సిఈ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సిఎండి వరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము మంచిగా పుట్టినందుకు మానవ సేవే మాధవ సేవ అంటూ కొంచెమన్నా సమాజానికి మా చేతనంత సహాయం మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరికైతే అవసరాలు ఉంటాయో అట్లా బీదలకు కానీ లేకపోతే అట్టడుగు వర్గాలు కానీ సహాయం సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ఎంబి చలపతి, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సంఘం ప్రధాన కార్యదర్శిని. ఇది 2013లో ప్రతి ఒక్క ఎంప్లాయీ స్వచ్ఛందంగా వారి శాలరీ నుండి ఈ సామాజిక సేవా సంఘం అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ జమ చేయబడిన అమౌంట్ను కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి వాళ్ళకు కోరిన విధంగా వాళ్ళకు కావాల్సిన సరుకులు కానీ, సామాన్లు కానీ, మేము దుప్పట్లు కానీ మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా అందజేస్తున్నాము. ఈ సంవత్సరము కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటరు మరియు సుమారుగా 450 మందికి మజ్జిగ ప్రతిరోజు ఇట్లా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, మైదుకూరు డివిజన్లోగా మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా ప్రతిరోజు ఇక్కడ పాఠశాలలు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా కానీ ప్రతిరోజు మంచినీరు ఒక 450 మందికి మజ్జిగ ఈ సామాజిక సేవా సంఘం ద్వారా మేము పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులోగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. దీనికి మా జిల్లాలోని ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీ కానీ, జిల్లా అధికారులు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మేమందరము ఈ కమిటీ అందరం కూడా కడప జిల్లాలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు యుఎస్ కెనడీ బర్నబాస్, జేఏఓ, విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం మాజీ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈ కొత్తగా వచ్చిన 5వ కమిటీ వారు ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చలివేంద్రాలు మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మరి 65 రోజుల నుంచి కడపలో, మళ్ళీ ఇది గత 20 రోజులుగా ప్రొద్దుటూరులో, రాజంపేట, పులివెందులో ఏర్పాటు చేశారు. అందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేము అడిగిన తక్షణమే ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి డాక్టర్ లక్ష్మీదేవమ్మ మరియు రామ్ సుబ్బారెడ్డి వారు అడిగిన తక్షణమే మాకు ఈ స్థలం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి సేవా సంఘం తరఫునే కాక ప్రతి దినము కూడా ఇప్పటికి 20 రోజులలో 15 రోజులు మళ్ళీ మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా వాళ్ళు ఒక 150 మందికి రోజు 1 గంటకు కరెక్ట్గా ఇప్పుడు 12 గంటలకు సేవా సంఘం తరఫున పంచుతాము. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఎవరైతే డోనర్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ప్రతిరోజు మధ్య వితరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా సంఘం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కమిటీ సభ్యులకు మరియు అలాగే మీడియా మిత్రులకు, మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో చేస్తున్న మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చిన ప్రతి ఒక్క సోదరులకు కూడా మరి మా ప్రతినిధుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.